ప్రీమియం ట్రిప్లెక్స్ విల్లాస్ ఎట్ బాచుపల్లి ఏపీఆర్ ప్రాజెక్ట్స్. గాంజా అండ్ బ్లేడ్ బ్యాచ్ని కూడా అరికడతాను, గాంజా ఇక్కడ లేకోకుండా చేస్తాననేసి పెద్ద ఎత్తున మీరు ప్రచారం చేశారు. మీ భవిష్యత్ మీ భద్రత అనే ఒక కార్యక్రమాన్ని కూడా భుజానికి ఎత్తుకున్నారు. మరి ఎంతవరకు వచ్చింది అసలు? గాంజాని అరికట్టగలిగారా? బ్లేడ్ బ్యాచ్ని నియంత్రించగలిగారా? ఇప్పటికీ ప్రశాంతంగా ఉండే ఒక రాజమండ్రిని బ్లేడ్ బ్యాచ్తో గాంజా బ్యాచ్తో ఒక అరాచక ప్రాంతంగా చేసేశారు కదా. ఇది ఒక భయానక ప్రాంతం. రాత్రి 8 అయిందంటే మహిళలు కావచ్చు, పురుషులు కావచ్చు, బయటికి రావడానికే భయపడతారు. ఎవరు గాంజా తాగి ఎవరు వాళ్ళ మీద అఘాత్యాలు చేస్తారు. బ్లేడ్ బ్యాచ్లు ఎక్కడ తమపై దాడి చేసి తమను గాయపరుస్తారో, తమను హతమారుస్తారనే ఒక భయానక వాతావరణం ఉంది. మరి ఇప్పుడంతా కూడా కూల్గా ఉన్నారు ప్రజలంతా అన్న. లాస్ట్ 6 monthsగా 5 yearsలో జరిగిన ఎవ్రీ ఇయర్ లా అండ్ ఆర్డర్ స్టాటిస్టిక్స్ లాస్ట్ 6 months తీసుకున్నాం. December 31st గౌరవ ఎస్పీ గారు ఇచ్చిన డేటా బట్టి ప్రెస్ మీట్ పెట్టున్నాను. లాస్ట్ 5 years లా అండ్ ఆర్డర్ పరంగా వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు, బ్లేడ్ బ్యాచ్ కానీ, గంజాయి బ్యాచ్ కానీ, దొమ్మీలు కానీ, లేకపోతే థెఫ్ట్ కానీ, లేకపోతే ఇల్లుల్ని దోచేయడం కానీ, ఇవన్నీ కూడా 30 to 40% డౌన్ఫాల్ ఉంది 6 monthsలో. 30 to 40%. 70 మంది మీద గంజాయి కేసులు కట్టి లోపలికి పంపించున్నాం. బ్లేడ్ బ్యాచ్ వారైతే ఆ వృత్తికి అలవాటైన వాళ్ళు అయితే మానుకుంటున్నారు, మానుకోలేని వాళ్ళు జైలుకి పోతున్నారు. ఇంకా మానుకోలేక వదలలేక ఉన్నవారైతే ఇబ్బందులు పడతా ఉన్నారు. నేను డే 1 మీకు కూడా చెప్పాను, ఈ ప్రాసెస్లో నేను చేసే ఈ ప్రక్రియలో టీడీపీ, బీజేపీ, జనసేన వాళ్ళు ఉన్నా కూడా ఇదే చర్యలు ఉంటాయన్న నేను ఆ మాటకు కట్టుబడి అదే కార్యక్రమం చేస్తున్నాను. నేను ఈరోజు గర్వంగా ఉన్నాను. ఎందుకంటే బీజేపీ నుంచి కానీ, జనసేన నుంచి కానీ ఈ విధమైన సపోర్ట్ నేను ఏదైతే ముందు ఆశించానో అదే సపోర్ట్ కొనసాగిస్తూ ఉన్నారు. తప్పు చేసిన వాడు తెలుసో తెలియకో మా పార్టీలో ఉన్నా కూడా వారి నుంచి కూడా నాకు మంచి సహకారం ఉంది, చర్యలు తీసుకుంటున్నాం, ఎవరిని వదిలిపెట్టట్లేదు. నేను ఇంకోటి కూడా చెప్తా ఉన్నానన్న, మీ భద్రత మా బాధ్యత ద్వారా ఈ 6 monthsలో సుమారు 20,000 మంది మహిళలతో నేను ఇంటరాక్ట్ అయ్యాను. ఇంటరాక్ట్ అయిన తర్వాత వాళ్ళు ఇచ్చిన సజెషన్స్ తోటి 2014-19లో షీ టీమ్ అని ఉండేది. అంటే ఒక టీమ్ ఒక 10 మంది మహిళలతోటి షీ టీమ్ ఉండి విమెన్ కాలేజెస్ దగ్గర విమెన్ గ్యాదరింగ్స్ ఎక్కువ ఎక్కడ ఉంటాయో వాళ్ళు ఈవినింగ్ టైమ్స్ వెళ్ళి, మార్నింగ్ అయినా వాళ్ళు వెళ్ళి ఎక్కడైనా అల్లరి మూకులు అల్లరి చేసినట్లుంటే వెంటనే వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. ఇప్పుడు షీ టీమ్ని మహిళా రక్షక్ అని October 2 గాంధీ జయంతి నాడు ఎస్పీ గారు నేను చర్చించుకొని లాంచ్ చేసాం రాజమండ్రిలో. ఈరోజు నేను ప్రతి విమెన్ కాలేజ్కి వెళ్తున్నా, మహిళా రక్షకుని తీసుకెళ్తా ఉన్నాను, ఆ కన్సర్న్ పోలీస్ డిపార్ట్మెంట్ని తీసుకెళ్తా ఉన్నాను, ఈ నెంబర్స్ వాళ్ళకి షేర్ చేయిస్తూ ఉన్నాను. నాకు చెప్పడానికి మొహమాట పడితే మహిళా రక్షకు లీడ్ చేసే లేడీ ఎస్ఐకి వాట్సాప్ నెంబర్ వాళ్ళందరికీ ఇస్తూ ఉన్నాం. ప్రతి కాలేజ్ దగ్గర సే నో టు డ్రగ్స్ అని మహిళా రక్షక్ నెంబరు, పోలీస్ డిపార్ట్మెంట్ నెంబర్ పెడతా ఉన్నాను. దొరికిన తర్వాత ఈ 6 monthsలో ఆన్ రికార్డ్ ఎక్కడైనా సరే తప్పు చేసినోడు ఎవడైనా దొరికితే నేను వదిలిపెట్టమని ఎక్కడైనా ఆన్ రికార్డ్ దొరికిందేమో అడగండి. నేను ఫోన్ చేసి ఆడు నా పేరు చెప్పాడంటే ఇంకా యాక్షన్ డబల్ తీసుకోండి అని చెప్తా ఉన్నాను. నాకు నగరం ముఖ్యం అన్న, ఏదో కొంతమంది తప్పు చేసిన వాళ్ళ కోసం నేను కాంప్రమైజ్ కాలేను. ఈరోజు అవకాశం ఇచ్చారు, కష్టకాలంలో ప్రజలు నా పక్కన నిలబడ్డారు. ఈరోజు నేను బాగున్నాను, అధికారం వచ్చిందని చెప్పి ఇష్టానుసారంగా నేను ప్రవర్తిస్తే అది నేను జీవితకాలం సరిచేసుకోలేని తప్పు అవుతుంది. ఈరోజు నాకు అవకాశం ఇచ్చారు, నేను సద్వినియోగపరుచుకుంటాను. వయసు ఉంది, ఒకవేళ ఎక్కడైనా సరే ఒక వ్యక్తిని నేను ఏదైనా దురదృష్టవశాత్తు నా పార్టీలో ఉండి తప్పు చేసినప్పుడు మీరు చర్యలు తీసుకుంటే నేను కుటుంబానికి వెళ్ళి సంజాయిషి ఇచ్చుకుంటాను. మీ పెంపకంలో లోటుపాటు ఉందండి, అందుకే బాబు ఇలా పాడయ్యాడు, ఇప్పుడు ఈ అవకాశంతో ఆయన సరిచేద్దాం. మీకు ఒక ఇన్సిడెంట్ చెప్తాను. ఒక ఇంటికి ఒక బాబు వెళ్తున్నాడు, ఆ ఇంటిలో ఆ అమ్మాయినేమో అక్క అంటున్నాడు, హస్బెండ్ బావ అంటున్నాడు. పరిచయం పెంచుకున్నాడు, వెళ్తుంటే వాళ్ళు కూడా తమ్ముడు బావ అని చెప్పి రానిస్తున్నారు. ఆడు వెళ్ళిన ప్రతిసారి ఏం చేస్తాడు వీళ్ళకి తెలియదు. ఆడు మేడకి పక్కింట్లో ఒక అమ్మాయితోటి మాట్లాడుతున్నాడు. ఆ ఇంట్లో వాళ్ళు గ్రహించేసి, ఏంటయ్యా మీ తమ్ముడు మీ బామ్మర్ది వచ్చాడు, మా అమ్మాయితో మాట్లాడుతున్నాడు, మెసేజ్లు పెడుతున్నాడు, ఇబ్బంది పెడుతున్నాడు అనేసరికి వీళ్ళన్నే లోబోదిపో, ఈ నా బామ్మర్ది ఏంటి, ఏదో మా ఆవిడని తమ్ముడు అన్నాడు కానీ నా బామ్మర్ది అయ్యాడు, నాకేంది నిజంగా బామ్మర్ది కాదని ఫోన్ చేసి, ఎరా పిచ్చి పిచ్చి నాటకాలు ఆడుతున్నావు ఎదవా, చితక్కొడేస్తాను నిన్ను, ఎందుకు ఇలా చేసావంటే, అన్న విఎల్పురం సెంటర్లో ఉంటాను రండి అని అన్నాడట. ఈయన వెళ్ళాడు. ఈయన వెళ్తూ ఇతనితో పాటు ఇంకొక తమ్ముడు చరణ్ అని మంచి దిట్టంగా ఉంటాడు, నాకు తమ్ముడు అవుతాడు. వెళ్ళారు వీళ్ళందరూ. నేను వార్డ్ విజిట్స్లో ఉన్నాను. వెళ్ళిన తర్వాత ఆడు మాట్లాడుతున్నాడు. ఆడు పక్కన ఇంటర్మీడియట్ స్టూడెంట్.
గంజాయి కొట్టేసి ఉన్నాడు. మాట్లాడుతుండగా తప్పు కదరా ఆడపిల్లని ఇబ్బంది పెట్టావు, అందులో నా ఇంటి మించి ఎందుకు ఇబ్బంది పెట్టావు, అసలు నా ఇంటికి వస్తుంది దీనికోసం, అక్క బావని పిలుస్తుంది దీనికోసం అని అడుగుతుండగా ఏంట్రా మా వాడిని ఇష్టోజులు తిడుతున్నావు అని చెప్పి జోబులోంచి ఏదో బ్లేడ్ ఉంటుంది, బ్లేడ్ తీసి వీడి మీద దాడి చేయపోయాడు. ఈ చరణ్ అన్న అబ్బాయి హైట్ ఉంటాడు, లా ఉంటాడు, చెయ్యలు అడ్డపెట్టాడు. బాగా ఫ్యాట్ ఉండడం వల్ల కత్తి అలా వెళ్ళి ఉండిపోయింది. వీళ్ళిద్దరు చిన్న పర్సనాలిటీ, చిన్నపిల్లలు. వాళ్ళు ఎట్లా పరిచయం అయ్యారు వాళ్ళిద్దరికి, ఆ దంపతులకి? ఇంకేముంటుందన్న పరిచయాలు రోడ్ల మీద చేసుకోవడం, లేకపోతే ఇప్పుడు అమ్మాయిని కలవాలి అని అంటే ఎంతసేపు పరిచయం, ఈ జనరేషన్ వాళ్ళు చెప్పాలా? సార్ మీరు నాటసారా మీద ఉక్కుపాదం మోపారు. మీకు ఏం చేస్తాను, ఇప్పుడు పిల్లోడు ఇంటర్మీడియట్ అటెంప్ట్ ఇవ్వమంటారు, ఏంటి భవిష్యత్తు? ఆదిత్య కాలేజ్, వెంటనే ఆదిత్య కాలేజ్ మీటింగ్ పెట్టాను, వెళ్ళాను, పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేశాను. స్నేహం కూడా నువ్వు ఎవరితో చేస్తున్నావు అన్నది కూడా ఈ రోజున జీవితంలో చాలా కీలకం. అవసరం అనుకుంటే మంచోడైతే చెయ్యి, లేకపోతే స్నేహితులు లేకపోయినా పర్వాలేదు. ఇలాగ చెడు స్నేహంతో వెళ్తే ఈ రోజున అబ్బాయి భవిష్యత్తు పాడైపోయింది. తల్లిదండ్రులు వచ్చి ఏడుస్తున్నారు, ఏం చేయగలుగుతావు? తల్లిదండ్రులు వచ్చి ఏడుస్తున్నారు, పాడైపోయాడండి ఇది అని అంటే కత్తితో దాడి చేసే పరిస్థితికి వచ్చారని ఎస్పీ గారు ఫోన్ చేసి తల్లిదండ్రులు ఏడ్చారని చెప్పి ఎస్పీ గారు చూడనని అని కూడా అనలేదు. ఎస్పీ గారు మీ పని మీరు చేయండి, కానీ తల్లిదండ్రులు బాధ చూడలేకపోతా ఉన్నాం, వాడికి ఫర్దర్గా ఏం కౌన్సిలింగ్ ఇచ్చి ఏం చేయాలో, భవిష్యత్తు పాడవకుండా ఏం చేయాలో చూద్దామండి అని అన్నాం, అంతే. మంచి కార్యక్రమం తీసుకున్నారు. ఒకవైపు చూస్తే నాటుసారా దాని మీద ఉద్యమం చేశారు, దాన్ని అరికట్టేశారు. ఇప్పుడు గాంజా బ్యాచ్ను, బ్లేడ్ బ్యాచ్ను కూడా కుక్కుటేళ్లతో పెకిలించేలాగా చర్యలు తీసుకుంటున్నారు. మీ భద్రత మా బాధ్యత అనే కార్యక్రమంతో బాగానే ఉంది. అయితే రాజమండ్రి అంటేనే ఒక చరిత్ర గల ఒక హిస్టారికల్ ప్రాంతం ఇది. రాజమహేంద్రవరం అసలు రాజమండ్రి అయింది కదా, ఇంత చరిత్ర గల దీనికి ఒక చిన్న మరక కూడా ఉంది. రాజమండ్రిలో వ్యభిచార కేంద్రాలు ఎక్కువైపోయాయి, చాలా దారుణంగా అయిపోయింది పరిస్థితి. అంటే గౌరవంగా బతికే మహిళలకు కూడా ఈ మకిలి అంటే పరిస్థితి వచ్చిందనమాట, గౌరవంగా ఉండే మహిళలకు కూడా, అంటే ఈ కారణాల వల్ల అనమాట. దాన్ని ఎలా మీరు పెకిలిస్తారు? అది లాస్ట్ 5 years అన్న మీరు నమ్మరు, ఈ స్పా సెంటర్స్ పెరిగిపోతూ ఉన్నాయి. స్పా సెంటర్స్ పెరుగుతున్నాయి కానీ దాని మీద సర్వేలెన్స్ లేదు. ఈ స్పా సెంటర్స్ అన్నదే వీటికి అడ్డా అవుతా ఉంది, సర్వేలెన్స్ లేదు. వాళ్ళకి రిజిస్ట్రేషన్స్ ఉన్నాయా, లేకపోతే వాళ్ళు సీసీ కెమెరాస్ పెట్టుకున్నారా, లేకపోతే ఏంటి చేస్తున్నారన్న దాని మీద ఈ సర్వీలెన్స్ లేకపోవడం వలన ఈ యొక్క టెక్నాలజీ కూడా చేతికి రావడంతో పిల్లలందరికీ కూడా ఓపెన్ అయిపోయింది. ఇదంతా కూడా ఒక అడల్ట్ లైఫ్ అన్నది ఓపెన్ అయిపోయింది. ఏంటి తప్పు అన్న ఆలోచన విధానం అంటే వెస్ట్రన్ కల్చర్ని ఇన్కల్కేట్ చేసుకుంటా ఉన్నారు. ఇప్పుడు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవ్రీ జ్యూరిస్డిక్షన్ ఈ యొక్క స్టేషన్ జ్యూరిస్డిక్షన్లో నా పరిధిలో 3 స్టేషన్స్ ఉన్నాయి. ఈ యొక్క 3 పోలీస్ స్టేషన్ జ్యూరిస్డిక్షన్లో ఎన్ని స్పా సెంటర్స్ ఉన్నాయి, ఎంతమంది సీసీ కెమెరాస్ పెట్టారు, ఎంతమంది రిజిస్టర్డ్ బుక్ పెట్టారు, వచ్చిన వాళ్ళు వెళ్తున్న వాళ్ళు వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. లేని పక్షంలో క్లోజ్, సీజ్ ద స్పా. ఈ ప్రాసెస్ షిప్ టైప్లో సీజ్ ద స్పా ఈ ప్రాసెస్లో వెళ్తా ఉన్నాం. నాకు తెలిసి ఆల్మోస్ట్ 70-80% ఆ స్పా సెంటర్స్ ఇంతకుముందు ఏదైతే అందరినీ నేను కించపరచలేను. ఎందుకంటే ఆ వృత్తిని ధర్మంగా చేసేవాళ్ళు ఉన్నారు, అధర్మంగా చేసేవాళ్ళు ఉన్నారు. అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి అయితే నేను తీసుకురాలేను. కానీ దాంట్లో అడ్డగోలుగా అధర్మంగా చేస్తూ సంపాదిద్దాం అనుకున్న వాళ్ళందరికీ అయితే మాత్రం ఒక లెసన్ అనేది ఈ 6 monthsలో చూపించాం. ఇంకెందుకు అనవసరం, వచ్చింది ఎన్డీఏ కూటమి, గత ప్రభుత్వం కాదు మన ఆటలు సాగడానికి, ఇంకా ఆపాలనే ఆలోచన అయితే తీసుకురాగలిగాం. ఇంకా డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే మంచిగా ఎన్ఫోర్స్ చేస్తున్నారు. మనకి సిస్టమ్ పాడవ్వడానికి ఏదైతే అవకాశాలు కనబడతా ఉన్నాయో ఆ అవకాశాలన్నీ సరిచేసే కార్యక్రమంలో అయితే డిపార్ట్మెంట్ ఫుల్ ఫోర్స్ ఎన్ఫోర్స్ చేస్తున్నారు. సరవుతుందన్న అతి దగ్గరలో అది కూడా మీ దృష్టిలో చేస్తున్న మంచి కార్యక్రమాలే ప్రజలు గమనిస్తుంటారు. కానీ మీకు థ్రెట్ ఉంది, మీరు ఓపెన్ అవుతున్నారు, ప్రతి విషయంలో కూడా అడ్డుపడుతున్నారు. వాళ్ళని పెకిలిస్తాం, వీళ్ళని పెకిలిస్తాం అంటున్నారు, గాంజా బ్యాచ్ లేకుండా చేస్తా, బ్లేడ్ బ్యాచ్ లేకుండా చేస్తానంటున్నారు. అన్నప్పుడు మీకు థ్రెట్ ఉంది, జాగ్రత్తగా ఉండాలని ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి, నిఘా విభాగాల నుంచి కూడా మీకు ఒక ఫోన్ మెసేజ్ వచ్చింది, వాళ్ళు అలర్ట్ చేశారు మిమ్మల్ని. అందుకే 24 hours కూడా బాడీ గార్డ్స్ని పెట్టుకొని తిరుగుతున్నారు అంటున్నారు అనమాట. బాడీ గార్డ్స్ కాదన్నా, మన పిఏలు. ఓకే, మన మనుషులు ముందు నుంచి మనం నమ్ముకున్న వాళ్ళు, సత్ప్రవర్తనతో మంచిగా సేవ చేసేవాళ్ళు. థ్రెట్ అయితే ఉంటుంది, ఎందుకంటే మనం మంచి చేయాలనుకున్నప్పుడు ఈ చెడు శక్తులు ఏదైతే ఉన్నాయో కలుస్తాయి. ఇప్పుడు సారా అమ్మేవాడు వాడి జీవితంలో మారమన్నా మారలేడు. చట్టం కూడా నేను మొన్నే అవగాహన చేసుకున్నాను.
ఇదే రిపీటెడ్ కేసెస్ కడితే ఎంఆర్ఓ గారి దగ్గర నుంచి ₹1,00,000 ఫైన్. అదే 10 లక్షలకి చేసేయగలిగితే నేను ఈ చట్టసభల్లో కూడా అసెంబ్లీలో కూడా మాకు మార్చ్లో ఉందని అంటే క్వశ్చన్స్ ఇవ్వాలి అని అంటే సారా మీద క్వశ్చన్ ఒకటి ప్రిపేర్ అమ్మన్నాను. మా వాళ్ళని క్వశ్చన్ నేను మాట్లాడాలన్నాను. ఎందుకంటే ఎంఆర్ఓ గారు ఎన్ఫోర్స్ చేయగలిగింది ₹1,00,000 వరకే ఉంది. ₹1,00,000 అంటే అప్పో సప్పో చేసే కార్యక్రమమే. అది లెవెల్స్ పెంచాలి. అంటే ఇవన్నీ కూడా నేను వాళ్ళకి వాళ్ళ యొక్క ఉపాధిని కొడుతున్నాను, ఆర్థికంగా కొడుతున్నాను. అది వాళ్ళకి నచ్చట్లేదు కాబట్టి ఇంకా శృతి మించుతున్నప్పుడు మనల్ని అడ్డు తొలగించుకోవాలని ఆలోచిస్తారు. అలాగని వాళ్ళు చేసేదానికి భయపడే పరిస్థితులు ఇక్కడ ఉండవు. ఎందుకంటే నా నమ్మకం నాకుంది, నా ప్రజలు నాతో ఉంటారని. దాని తగ్గట్లు జాగ్రత్తలు తీసుకుంటున్నాం. పోలీసు వారు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటున్నారు. వారికి కూడా తెలుసు చేస్తున్న కార్యక్రమాల వల్ల ఇబ్బంది ఉంటుందని ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ ఉన్నారు. ఏదేమైనా నా ప్రజల కోసం చేస్తున్నప్పుడు నాకు పైన దేవుడు కూడా మంచి చేస్తున్నాను కాబట్టి జాగ్రత్త ఉంటాం. పైన దేవుడు కూడా ఉన్నారు కాబట్టి మంచి చేస్తున్నప్పుడు ఆయన ఏదో రూపంలో నేను మీకు అంటుంటాను, మంచి తలిచి ఒక అడుగేస్తే మనం చెయ్యాలనుకుంది మంచే అనుకుంటే మంచి అయితే పైన దేవుడు 4 అడుగులు వేయిస్తాడు మనతో. ఇప్పుడు నేను మంచి చెయ్యాలని ఒక అడుగు వేసాను, దేవుడు ఆ 4 అడుగులు ఎలా వేయిస్తాడు, నన్ను ఎలా రక్షించుకోవాలన్నది ఆ పైవాడికి తెలుస్తుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.